వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అర్హులైన వాళ్ళు ఇళ్ళకి అర్హులైన వాళ్ళు, అంతేగాని ఎవరే పార్టీ అన్నది కాకుండా ఎవరు అర్హులు అన్నది చూసి ఇస్తుంది మన ప్రభుత్వము. గతంలో లెక్క ఎవరే పార్టీ ఎవరేంది అన్నది చూసి కాదు. ఇప్పుడు వచ్చింది 163 ప్రొసీడింగ్స్, ఇంకా కూడా వేరేవి వస్తాయి. ఇంకా మళ్ళా 10 రోజులలో మళ్ళా కలుస్తాం, మిమ్మల్ని కాదు మళ్ళా వేరేటోళ్ళని వచ్చేటోళ్ళని. ఇంకా ఆడికే అయిపోదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇల్లు రావుడు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇంతమందికే వచ్చింది ఇంతమందికే అని కాదు, దీని తర్వాత మళ్ళీ 10 రోజులలో మళ్ళీ ఇస్తాం. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన 3500 కాకుండా నియోజకవర్గానికి 7000 ఇల్లు వస్తాయి. ఏం చేస్తామా 7000 ఇల్లు? మీ లెక్కనే అర్హులైన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అది అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా 7000 ఇల్లు వచ్చినప్పుడు అందరూ కవర్ అవుతారు. ఒక్కటే ఒక లక్ష్యం ప్రభుత్వాన్ని, అర్హులైన ప్రతి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకు ముందు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం గుర్తొస్తుంది? ఇందిరమ్మ ఇల్లు ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తాయా? మళ్ళా ఇప్పుడు వచ్చేవి కూడా ఇందిరమ్మ ఇల్లే, అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తాయి. అదొక్కటి గుర్తుంచుకోండి. అయ్యో వీళ్ళకే వచ్చింది మాకు రాదు, ఊర్లలో ఎట్లుంటది, మాకు రాకపోతే రాకపోయింది కానీ ఈయనకే ఎందుకు ముందు పెట్టాలని అనుకోకండి. ఎవరికైనా ఇప్పుడు మీరు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే మీరు, ఎవరైనా ఒకటే. ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి వెనక వస్తుంది. ఎట్లా వచ్చినా వచ్చుడు కదా ఇంపార్టెంట్, మనకి ఇల్లు కట్టుకున్నాడు కదా కావాల్సింది. అది ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది ఖచ్చితంగా, మాట ఇస్తున్నాం. ప్రతి పేదోళ్ళకు ఒక కళ ఉంటుంది, ఏంది? ఇల్లు కట్టుకోవాలని. మంచైనా చెడైనా మన ఇంట్లో కావాలని ఉంటుంది, చిన్నదో పెద్దదో కానీ మన సొంత ఇల్లు కావాలి దేనికైనా. అందులో ఆడోళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో ప్రతి మూల మనకి ఇష్టమైన వస్తువులు మనకి నచ్చినట్టుగా సమకూర్చుకుంటాం. ఇంటి పైన మనం బ్రతికేది సగం అంతా ఇంట్లోనే బతుకుతాం. అట్లాంటి ఇంటి కళ నెరవేర్చడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రతి అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో పేదలలో బహుపేదలకి ఇల్లు ఖచ్చితంగా వస్తాయి. వచ్చేదాని గురించి ఏం మాట్లాడతాం? మీ అందరికి కూడా ఇల్లు ఇప్పిస్తా ఖచ్చితంగా. అది కూడా మన నియోజకవర్గంలో అర్హులైన వాళ్ళకి ఇల్లు అందుతాయి. ఇంకా ఇందాక అడిగినారు, ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టినా మీకోసమే పెడుతుంది. ఇప్పుడు 3500 ఇల్లు ఇస్తుండ్రంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకు అనిపించచ్చు 5 లక్షలు ఇల్లు అని ఉంటే అనిపించచ్చు, కానీ ఇప్పుడు మీకు 5 లక్షలతోటి ఇల్లు కట్టుకోవడం అనేది ఎంత కళ. ఆ కళ పైన నీళ్లు జల్లాలంటే 1 నిమిషం పడుతుంది. అట్లా ఏది కూడా నష్టం జరగదు. నిజమైన అర్హులైన పేదవాళ్ళని బయటకు దిగడానికి ప్రభుత్వము కొన్ని నిబంధనలు పెట్టింది. అది ఎవరికి? మీ మంచి కోసమే కదా. చూస్తారు ఏమైనా స్పెషల్గా ఉంటే చూసి ఫస్ట్ కొట్టేది పేదోళ్ళల్లో బహుపేదోళ్ళకి ఇస్తారు. వేరేవి కూడా అన్ని నామ్స్ చూసుకొని మళ్ళీ ఇంకా 2 సార్లు వచ్చేది ఉంది. వాటిలో దీంట్లో వెసులుబాటు కల్పించుకుంటూ ముందుకెళ్తాం. ఒక్కటే ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.